అనంతపురం జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మాజీ సిపిఐ కార్యదర్శి ఎంవి రమణ గారి సంతాప సభను నిర్వహించడం జరిగింది. సంతాప సభలో అనంతపురం రూరల్ సిపిఐ పార్టీ కార్యదర్శి రామకృష్ణ, రాప్తాడు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి రవీంద్ర, ఆత్మకూరు సిపిఐ పార్టీ సనప నీలపాల రామకృష్ణ, కనగానపల్లి సిపిఐ పార్టీ మండల కార్యదర్శి బాలరాజు, చెన్నై కొత్తపల్లి మండలాలకు సంబంధించిన సిపిఐ నాయకులంతా కూడా అనంతపురం జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సిపిఐ జిల్లా మాజీ కార్యదర్శి ఎంవి రమణ సంతాప సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గం ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల మల్లికార్జున, రైతు సంఘం నేతలు మహాదేవయ్య, రామగిరి, చెన్నై కొత్తపల్లి మండలాలకు సంబంధించిన సిపిఐ పార్టీ మండల కార్యదర్శులంతా కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గం ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల మల్లికార్జున, సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ, అనంతపురం జిల్లాలో సిపిఐ పార్టీ నేడు ఇంత పటిష్టంగా ఉందంటే అందుకు పరోక్షంగా ఎంవి రమణ గారు కూడా కారణమన్నారు. ఎంవి రమణ గారు సిపిఐ పార్టీలో సుదీర్ఘంగా పనిచేయడం జరిగిందని, ఎంవి రమణ గారు సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శులుగా పనిచేస్తూనే పార్టీ బలోపేతానికి పార్టీ చేసే ప్రతి కార్యక్రమంలోనూ నిత్యం చురుగ్గా పాల్గొనేవాడని, అటువంటి వ్యక్తి ఈరోజు ఆయన సంతాప సభలో పాల్గొనడం ఎంతో బాధాకరమని, భవిష్యత్తులో ఎంవి రమణ గారి కుటుంబ సభ్యులకు ఎప్పుడూ అండగా ఉంటామని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాప్తాడు నియోజకవర్గం ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల మల్లికార్జున, ఇతర రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన సిపిఐ పార్టీ నేతలంతా కూడా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల నుంచి కూడా అనంతపురం జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కామ్రేడ్ ఎంవి రమణ గారి సంతాప సభలో పాల్గొన్నారు. వెంటిలేటర్ పైన ఉన్న ఆయన మమ్మల్ని చూసిన తర్వాత ఏదో చెప్పాలని ప్రయత్నం చేశారు. కొద్దిగా మనిషి చూసిన వెంటనే కొద్దిగా ఎమోషన్ ఫీల్ ఏదో చెప్పాలని. అంతకు వారం రోజుల ముందు కూడా వాళ్ళ ఇంటికి పోయి ఆయన్ని పరామర్శించడానికి పోతే అప్పుడు కూడా చాలాసేపు మాట్లాడాడు. కానీ అంత బాగున్నాడు కాబట్టి రాజకీయాల గురించి మాట్లాడినాడు. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ మరి ఇబ్బంది పడతా ఉంది, పార్టీని అంతర్దిక్ చేయాలా, కమ్యూనిస్టులు అందరూ కూడా ఏకం కావాలి, ఢిల్లీ సమావేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీల ఐక్యత కోసం నిర్మాణం చేయాలి, ఆ రకంగా మీరు మాట్లాడితే బాగుంటుందని కూడా ఆయన మాకు సలహా ఇచ్చారు. మామూలుగా రమణ గారి గురించి ఇక్కడ వేదిక పైన ఉన్నది అందరికీ బాగా తెలుసు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకు కూడా చాలామందికి అంటే వ్యక్తిగత పరిచయం ఉన్నవాళ్ళు, కానీ చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఒక 2 మాటలు మాత్రం ఆయన గురించి చెప్పదలుచుకుంది. ఒకటి ఏమంటే రమణ గారి గురించి ఆయనకున్న ఒక ప్రాధాన్యత నేను చెప్పగలిగింది ఏమంటే, పాత తరానికి అదేవిధంగా ఇప్పుడు వస్తున్న కొత్త తరానికి ఒక వారాన్ని మాత్రం పనిచేశారు. ఆయన పాత తరం నాయకులు ఎవరైతే స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నారో వాళ్ళతో ఆయన కలిసిమెలిసి ఉన్నాడు. అదేవిధంగా తర్వాత వచ్చిన తరంతో అంటే స్వాతంత్ర పోరాటంతో సంబంధం లేకుండా కొత్తగా విద్యార్థులుగా, యువకులుగా లేదా ఇతర సంఘాలు వచ్చి ఎవరైతే కొత్తగా నాయకులయ్యారో వాళ్ళతో కూడా ఆయన సన్నిహిత సంబంధం జరిగింది. కానీ రమణ గారిని తీసుకున్న వాళ్ళందరికీ ఏమనిపించేవాడంటే, ఆయన మామూలుగా పంచకుడు కాదు, అడ్డపంచ, తెల్ల పంచని అడ్డపంచ కట్టుకొని వచ్చేవాడు. పంచ షర్టు అవన్నీ చూస్తే ఏదో పల్లెటూరు వాతావరణంలో ఏదో రైతు మాత్రం ఉన్నాడులే అని మనం అనుకుంటాం. కానీ రమణ గారిలో ఆయన ప్రత్యేకత ఏమంటే చాలామందికి తెలియని విషయం, ఆయన ఆ రోజుల్లోనే ఇంకా దాదాపు 60 సంవత్సరాల క్రితమే ఆయన హైదరాబాద్లో చదువుకున్నాడు. హైదరాబాద్ అప్పుడే డిగ్రీ చదువుకున్నాడు. తర్వాత ఎంఏ కూడా అప్పుడే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడు. అప్పుడు విద్యార్థి నాయకులుగా ఉన్న సురవరం సుధాకర్ రెడ్డి గారు, అజీజ్ పాషా గారు వాళ్ళందరికీ కూడా ఆయన కలిసి పనిచేశాడు.